ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్గా ఒక చర్చ నడుస్తోంది. బహిరంగంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన ఒక పవర్ఫుల్ లీడర్ ఇప్పుడు సైలెంట్గా తెర వెనుక పావులు కదుపుతున్నారా? ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త తుఫానుకు సంకేతమా? పదండి, దీని వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. అందరి మెదళ్లల్లోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న. దాదాపు ఏడాది క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి నిజంగానే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారా? ఆయన ప్లాన్ ఏంటి? ఈ విశ్లేషణలో మనం ఇదే తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు విజయసాయిరెడ్డి ఎవరు? ఆయన ఎగ్జిట్ ఎందుకంత పెద్ద సంచలనం సృష్టించింది? ఆయనేమీ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఒకానొక టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన మాటే శాసనం, తిరుగులేని నంబర్ 2. జగన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, వ్యూహకర్త. ఢిల్లీలో పార్టీకి ఆయనే ముఖం. చెప్పాలంటే పార్టీ అధికారంలోకి రావడంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. అలాంటి వ్యక్తి సుమారు ఏడాది క్రితం ఒక్కసారిగా నేను రాజ్యసభకు రాజీనామా చేస్తున్నా, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, ఇక నా వ్యవసాయం నేను చూసుకుంటాను అని ప్రకటించారు. ఈ ఒక్క మాటతో రాష్ట్ర రాజకీయాల్లో భూకంపం సృష్టించారు. అసలు ఎవ్వరూ ఊహించని ఈ నిర్ణయం వెనక కారణమేంటి? అవును, ఇంత సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోడానికసలు కారణం ఏమైయుంటుంది? దీని వెనుక కేవలం అధికార సమీకరణాలే ఉన్నాయా, లేక అంతకు మించిన విభేదాలేమైనా ఉన్నాయా? విజయసాయిరెడ్డిగారు ఎప్పుడు మాట్లాడినా పార్టీ పట్ల, జగన్గారి పట్ల తన విధేయత గురించే చెప్పేవారు. కాని అదంతా పైకి కనిపించే కథ మాత్రమేనా? తెరవెనుక ఇంకేదో జరిగిందా? అవును, పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెరవెనుక చాలానే జరిగింది. జగన్గారి చుట్టూ ఒక కొత్త టీం, ఒక కోటరీ ఏర్పడింది. దాంతో పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతోందని ఆయన ఫీలయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి నేతల ప్రభావం పెరగడం, కీలక నిర్ణయాల్లో తనను పక్కన పెట్టడం, ఇవన్నీ ఆయనను బాగా ఇబ్బంది పెట్టాయి. రాజీనామా తర్వాత అంతా సైలెంట్ అయిపోయిందనుకున్నారు. కాని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదొక వ్యూహాత్మక నిశ్శబ్దం మాత్రమే అనిపిస్తోంది. తెరవెనుక ఒక పక్కా ప్లాన్ రెడీ అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారని అందరూ అనుకుంటుంటే, ఇక్కడ హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాల్లో రాజకీయ, వ్యాపార రంగాల్లోని పెద్ద తలలతో రహస్యంగా మీటింగ్స్ జరుపుతున్నారన్న వార్తలొస్తున్నాయి. అంటే ఆయన ఏమాత్రం ఖాళీగా లేరన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం టైమింగ్. రాష్ట్రంలో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ప్రభుత్వ పనితీరుపై జనాల్లో కొంత అసంతృప్తి ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఆయన రీఎంట్రీకి ప్రయత్నించడం వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. ఈ రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే ఆయన ప్లాన్ కావచ్చు. విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఇది ఒక్కరోజులో జరిగేది కాదు. ఇదొక 4 స్టెప్ ప్లాన్. ముందుగా రహస్య సమావేశాలతో సపోర్ట్ కూడగట్టడం, ఆ తర్వాత ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ఒక పొలిటికల్ ఫోరం ఏర్పాటు చేయడం, మూడో స్టెప్ తన వాయిస్ వినిపించడానికి స్వంతంగా మీడియాను స్టార్ట్ చేయడం, ఇక చివరగా ఎన్నికల టైంకి దాన్ని ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చడం. చూస్తుంటే అంతా పక్కా ప్లాన్ ప్రకారమే వెళ్తున్నట్టుంది. సరే, ప్లాన్ బావుంది. కాని ఇంత పెద్ద ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే వెనుక బలమైన సపోర్ట్ ఉండాలి కదా. మరి విజయసాయిరెడ్డిగారికి తెరవెనుక మద్దతిస్తున్నదెవరు? ఆయన టార్గెట్ ఏంటి? ఆయన వ్యూహం 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకటి, రాజకీయ మద్దతు. జాతీయ స్థాయిలో బీజేపీ ఆశీస్సులున్నాయని ప్రచారం జరుగుతోంది. 2, సామాజిక వర్గం. ప్రభావవంతమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవడం. 3, మీడియా. సొంత ఛానళ్లు పెట్టి తన వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే దాని ప్రభావం అధికార వైసీపీ మీద గట్టిగానే పడుతుంది. ఎలాగంటే, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షిస్తే వైసీపీ కోర్ ఓటు బ్యాంక్ చీలిపోతుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంతో వైసీపీ సంబంధాలు దెబ్బతింటాయి. ఇక సొంత మీడియా ఛానల్లో వస్తే వైసీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోవచ్చు. అంటే అన్ని వైపుల నుంచి వైసీపీకిది పెద్ద దెబ్బే. ఈ మొత్తం ప్లాన్లో మీడియాను నిర్మించడమనేది చాలా కీలకమైన భాగం. ముందుగా యూట్యూబ్ ఛానళ్లు, ఆ తర్వాత ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్, ఇలా ఒక పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని కట్టాలనేది ఆయన ఆలోచన.
ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో గెలవాలంటే ముందు మీడియాలో గెలవాలి. ఈ నిజాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. సరే, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? విజయసాయిరెడ్డి నిజంగానే ఒక కొత్త శక్తిగా అవతరించబోతున్నారా? మనం ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకసారి చూస్తే ఏడాది క్రితం రాజకీయ సన్యాసం ప్రకటించారు. గత కొన్ని నెలలుగా రహస్య సమావేశాలు జరుపుతున్నారు. త్వరలోనే ఒక పొలిటికల్ ఫోరం, మీడియా ఛానళ్లు రాబోతున్నాయని టాక్. ఇక ఎన్నికల నాటికి ఇదంతా ఒక కొత్త రాజకీయ పార్టీగా మారే అవకాశముంది. అంటే అడుగులు చాలా పద్ధతిగా, ఒక ప్రణాళిక ప్రకారం పడుతున్నాయి. అయితే ఈ కొత్త పార్టీ ఎప్పుడొస్తుంది, దాని స్వరూపం ఎలా ఉంటుంది అన్నదానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాని ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు కోసం పావులు చాలా వేగంగా కదులుతున్నాయి. మరి ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి దారితీస్తాయా? రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించబోయే అతిపెద్ద ప్రశ్న ఇదే. దీనికి సమాధానం కాలమే చెప్పాలి.